వస్తాయి. బట్ మోర్ దాన్ ఎనీథింగ్ వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్ గానీ, వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన సిట్యుయేషన్స్ గానీ, ఇయన్నీ 20 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను నేను. చిరంజీవి గారు ఎప్పుడూ కూడా ఒక ఫ్యామిలీ కలిసుండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన బెంగుళూరుకి ఆయన సంక్రాంతికి మొత్తం ఫ్యామిలీనంతా కూడా పట్టుకెళ్తారాయన. ఆయన ఆయన నిజంగా పట్టుకెళ్ళినప్పుడు చాలా ఖర్చవుతది. ఎందుకంటే ఈళ్ళందరూ స్టార్స్ ఎళ్లి అక్కడ ఉండటం గాని ఇయన్నీ కూడా. బట్ అందరికీ కుదిరిన ప్రతి సంవత్సరం కూడా ఆయన తీసుకెళ్ళి దాన్ని ఒక సెలబ్రేషన్ కింద చేస్తాడాయన. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్యామిలీ అంతా కూడా కలిసుండాలి. ఓకే. పిల్లలందరూ ఎదిగారు. వాళ్ళకి ఇండివిడ్యువల్ ట్రాక్స్ ఉన్నాయి. ఎవరెలా జరుగుతున్నా కూడా ఫ్యామిలీ అంతా కూడా కలిసుండి వీఆర్ వన్ అనే ఒక మెసేజ్ బయటకి పంపించడానికైనా. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఒస్తాయి. అది వాళ్ళు ఇండివిడ్యువల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయవలసొస్తాయి ఫ్యామిలీలో. అంత మాత్రాన ఇప్పుడున్న ఏదో తాత్కాలిక ఎమోషన్స్ ఈటిల్ని తీసుకొని ఈ మెగా ఫ్యామిలీ అనే దాన్ని ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడటం అనేది నాకెందుకో పెద్ద తెలివైన డెసిషన్ అనుకోను. ఎందుకంటే ఐ నో దెమ్ వెరీ వెల్. వాళ్ళ బాండింగ్స్ ఎట్లా ఉంటాయి, ఒక సిట్యుయేషన్ వస్తే ఒకళ్ళకొకళ్ళు ఎలా నిలబడతారు. ఒక సిట్యుయేషన్‌లో ఒకే ఒక సిట్యుయేషన్ చాలు ఇయన్నీ తీసేసి మేమందరం ఒకటే అని చెప్పడానికి. జస్ట్ ఐయామ్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్ అంతే. బట్ మేమందరం కోరుకునేది ఒకటేంటంటే, వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఫ్యామిలీని అందరిని కూడా మేమందరం కోరుకునేదేంటంటే, ఈ ఈ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలి. బాగుంటది కూడా. ఇయన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంతే. నితిన్ గారు.